హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనీషా టాక్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది నా సెకండ్ వీడియో అండి. చెప్పాను కదా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను అని చెప్పి. అండ్ నా ఫస్ట్ వీడియో వచ్చేసి వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను అని చెప్పి చేశాను. సో ఇది నా సెకండ్ వీడియో. ఈ వ్లాగ్లో మీరేం చూస్తారంటే నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను ఏమేమి చేశాను, దేవుడికి వినాయకుడికి ఏమేమి ప్రసాదాలు చేశాను, నేను ఎలా రెడీ అయ్యాను, నేను పూజ ఎలా చేసుకున్నాను, అవన్నీ చూస్తారనమాట ఈ వ్లాగ్లో. ఎడిటింగ్ కూడా నాకు కొత్తే గాయస్. సో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఆ మిస్టేక్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని గడపకి పసుపు రాస్తున్నాను. సో నేను ఏ పండగ వచ్చినా నేను స్టార్ట్ చేయడం ఫస్ట్ గడపతోనే స్టార్ట్ చేస్తాను. అంటే గడపంతా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి గడప పూజతోనే స్టార్ట్ చేస్తానన్నమాట. సో నాకు మా పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనంటే, ఏ పండుగైనా గడపతో స్టార్ట్ చేస్తే లక్ష్మీదేవి అనేది ఆకర్షిస్తుందంట. అందుకని చెప్పి ఏదైనా ఫస్ట్ గడప పూజతోనే స్టార్ట్ చేయాలి అని చెప్పారనమాట. సో నేను అదే ప్రాసెస్ని ఫాలో అవుతాను. సో ఇంకా గడపంతా నీట్గా కడుక్కొని పసుపు రాసేసి ముగ్గు వేసి బొట్టు పెట్టేస్తున్నాను అన్నమాట, కుంకుమ బొట్లు. అసలు నిజంగా గడపకలా పసుపు రాసి నీట్‌గా ముగ్గులేసి, బొట్లు పెట్టుకొని, అలంకరించుకుంటే చూసుకోవడానికి కూడా చాలా అనిపిస్తుంటది కదా! ఆ వైబే చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఫెస్టివల్ వైబ్ వచ్చేస్తుందనమాట గడపతోనే నాకైతే. నాకు పెద్దగా ముగ్గులేం రావు. ఏదో పైన అలా మేనేజ్ చేస్తాను. అండ్ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను ఫెస్టివల్స్‌కి, దసరాకి, అలా సంక్రాంతికి. కానీ ఇలా చిన్న చిన్న ముగ్గులంటే చాలా కష్టం. ఏవో ఒక 4, 5 వస్తాయి. అవే రిపీట్ చేస్తూ ఉంటాను నేను వీకంతా. అండ్ ఇంకా ఏంటి అనంటే మేము అపార్ట్మెంట్‌లో ఉంటాం కాబట్టి మాకు స్పేస్ కూడా చాలా చిన్నగుంటది. సో అలా మేనేజ్ చేస్తాను. అండ్ ఇక్కడ చెప్పాను గదా! పూలన్నీ నైటే కూర్చోపెట్టుకున్నానని. సో ఇంకా అలా పూలన్నీ కట్టేసుకున్నాను. మామిడాకులు పెట్టేసుకున్నాను. చూసారు గదా! ముగ్గు నేనంత ఎక్స్‌పర్ట్ కాదు. ఏదో నార్మల్‌గా నాకొచ్చినట్టు వేసేసుకున్నాననమాట. ముగ్గు కూడా నేను ఇక్కడ ఇది చింతపండు పులిహోర. నేను యాక్చువల్లీ 5 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేశాను ప్రసాదాలు. ఒకటి చింతపండు పులిహోర, ఇది ఉండ్రాల పాయసం, తర్వాత సప్పిడి ఉండ్రాలు చేశాను. ఇదొచ్చేసి దద్దోజనం అనమాట. కొంచెం గట్టిగా అయిపోయింది. ఇవి సప్పిడి ఉండ్రాలు. అండ్ వినాయక చవితి రోజు మనం చాలా స్పెషల్‌గా చేసుకునేది తుమ్మికూర పప్పు. సో ఇవి 5 ఐటెమ్స్ చేశాననమాట నేను దేవుడికి. యాక్చువల్లీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. సో అందుకని చెప్పి నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చైర్ మీద పెట్టి తీసా అనమాట వీడియో నేను. అందుకే మీకు ఓన్లీ బ్యాక్ వరకే వచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో నేను మాక్సిమం వీడియోస్ అన్నీ క్లియర్‌గా ఇవ్వడానికే ట్రై చేస్తాను. క్లియర్‌గా చేయడానికే ట్రై చేస్తాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి నా వీడియోస్‌తో. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకుంటున్నాననమాట. చూసారు గదా! పూజ రూమ్ కూడా నేను అలా పూలతో అలంకరించుకున్నాను. మామిడాకులతో అలంకరించుకున్నాననమాట. సో మాకేంటంటే సెపరేట్ రూమ్ లేదు. దానికని చెప్పి నేను అలా ఫర్నిచర్‌ది ఉంటుంది కదా! అలా పెట్టుకున్నాననమాట. చాలా చిన్నగుంటుంది. దాంతోనే నేను అడ్జస్ట్ అవుతున్నాననమాట. పూజ అక్కడే చేసుకుంటాను నేను. ఇంక దేవుడికి నైవేద్యం పెట్టి దీపం ముట్టించుకుంటున్నాననమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది వ్లాగ్‌లో. నేనెప్పుడైనా దీపం అగరబత్తీలతోనే ముట్టిస్తాననమాట. అగ్గిపుల్లతో వెలిగించను నేను. అండ్ ఇక్కడ ఇంట్లో దేవుడికి అయిపోగానే గణపయ్య దగ్గరికొచ్చామనమాట. సో నేను గణపయ్య కోసం గౌరమ్మని చేస్తున్నాను. చిట్టి గణపయ్యని పసుపుతో చేస్తాం కదా! అలా తమలపాకుల్లో చిట్టి గణపయ్యని చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపయ్య పాదాల దగ్గర ఉంచాననమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారనమాట వినాయకుడి పూజని. కొందరు కలశాలు పట్టుకుంటారు, అఖండ దీపం పెట్టుకుంటారు. నేనైతే కలశం ఏం కుదించుకోలేదు. కానీ నార్మల్‌గా వినాయకుడిని పెట్టుకొని 5 నైవేద్యాలు చేశాను. ఇంకొకటి 5 రకాల పండ్లు పెట్టాను.
అండ్ ఒకటి కొబ్బరికాయ మొత్తం అలా 11 వచ్చేలా చూసుకున్నాననమాట. మొత్తం 11 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు వచ్చేలా చేసుకున్నాను. మీకు నా వెనకాల కనిపిస్తున్నారు కదా! తను మా హస్బెండ్. అండ్ వాడు మా పెద్దబ్బాయి అనమాట. వాడికి బొట్టు ఇలా నేను యాక్చువల్లీ జస్ట్ కుంకుమ పెట్టాను. అది కాదు, వాడికి గంధం ఇలా అడ్డంగా పెట్టి దాని మధ్యలో కుంకుమ పెట్టాలంట. సో, అలా పెట్టాలి అని చెప్పి వాడు అడుగుతున్నాడనమాట అక్కడ. నేను నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని, దేవుడినంతా కుదించుకొని, అంతా సెట్ చేసుకొని పెట్టుకునేసరికి నాకు ఆల్మోస్ట్ 11:30 అయిందనమాట. నేను, అత్తయ్య ఇద్దరం ఉన్నాము. కానీ ఎంతున్నా పని మాత్రం పిల్లలతో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు ఇద్దరు అబ్బాయిలనమాట. పెద్దోడొచ్చేసి 5 ఇయర్స్ ఉంటాడు. అండ్ చిన్నోడొచ్చేసి 3 ఇయర్స్ ఉంటాడనమాట. సో, ఎంత పొద్దున్న లేసినా వాళ్ళతోనే సరిపోతుంది నాకు పనంతా. అండ్ అత్తయ్య, మామయ్య వాళ్ళు నా దగ్గరే ఉంటారు. సో, నాకు అన్నిట్లో అత్తయ్య హెల్ప్ చేస్తారనమాట. ప్రసాదంలో. అత్తయ్య వచ్చేసి తుమ్మికూర పప్పు, ఇంకా చింతపండు పులిహోర చేశారనమాట. నేనేమో సప్పిడుండ్రాలు, పాయసం అండ్ దద్దోజనం ప్రిపేర్ చేశాను. సో, వర్క్స్ కూడా అలా షేర్ చేసుకుంటామనమాట మేమిద్దరము. అండ్ ఇప్పుడు నేను 7 మంత్స్ ప్రెగ్నెంట్ మళ్ళీ. యాక్చువల్లీ బేబీ గర్ల్ కోసం ట్రయింగ్ అనమాట. సో, నాకు ఎక్కువ బర్డెన్ అవ్వకుండా అత్తయ్య మ్యాక్సిమం అన్ని వర్క్స్ అత్తయ్యే చేస్తారు. నేనేదో అలా పైపైన చేసుకుంటూ వస్తాననమాట. అండ్ ఇక్కడ దీపాంతులకు గంధం రాసి బొట్లు పెడుతున్నాననమాట. యాక్చువల్లీ అవి కొత్తవి. నేను వినాయక చవితి ఈవెంట్ కోసమనే తీసుకున్నాననమాట. డెకరేషన్‌కి యూజ్ అవుతాయని. దానికనే కాదు, మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా యూజ్ అవుతాయని చెప్పి నేను తీసుకున్నాను. నా దగ్గర లేదు. అవి కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ గణనాథునికి మల్లెపూల దండ వేస్తున్నానన్నమాట. యాక్చువల్లీ నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి అంటే, గణనాథుడికి, గౌరమ్మకి వత్తిపత్తి వేయాలి. కాటన్‌తో చేస్తాం కదా! అది యాక్చువల్లీ నేను మర్చిపోయాను. నాకు అసలు ఐడియా లేదు. పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు స్ట్రైక్ అయిందనమాట. అరే! ఏదో మిస్ అయింది ఏంటి అని చూసుకుంటే అప్పుడు వత్తిపత్తి లేదు, వేయలేదు, కాటన్‌తో ప్రిపేర్ చేసింది అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది. ఇంక సర్లే చేసేసాం కదా! నెక్స్ట్ డే వేద్దాంలే అని చెప్పి ఊరుకున్నాను నేను. ఇంక ఇక్కడ దీపంలో ఆయిల్ పోసి అరేంజ్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర చేసుకున్నాక తర్వాత వినాయకుడి దగ్గరికొచ్చాను నేను. అండ్ మీకు వెనకాల కనిపిస్తుంది కదా! తనే మా అత్తయ్య. సో, ఇక్కడ నాకు చెప్తున్నారనమాట. పెద్దవి దీపాంతులు ఉన్నాయి కదా! వాటికి 2 కాంతులొచ్చేలాగా 2 ఒత్తులు కలిపి పెట్టమని చెప్పారు. ఇక్కడ 2 అండ్ అటు సైడ్ 2 కాంతులొచ్చేలాగా పెట్టమని చెప్పారనమాట. సో, నేను అలాగే అవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో అలా పెద్దవాళ్ళుంటే మనకెంత బెనిఫిట్ కదా! మనం ఏ మిస్టేక్స్ చేసినా మనని కవర్ చేస్తూ, మన తప్పుల్ని రెక్టిఫై చేస్తూ, ఇలా కాదు, ఇలా అని చెప్పేవాళ్ళు ఉండడం నిజంగా అదృష్టం. అట్లా ఉండాలి. ఎందుకంటే మనకి అన్నీ తెలుసు అనుకుంటాం కానీ మనకేం తెలీదు. సో, మనం చేసే తప్పుల్ని రెక్టిఫై చేస్తూ ఇలా కాదు, అలా అని చెప్తుంటే మనం నేర్చుకోవడంకు మంచి స్కోప్ ఉంటుందనమాట. సో, నేనలా వత్తులేసి ఇంకా ఆయిల్ పోసేసుకొని దీపం పెట్టుకున్నాననమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నాను. కానీ అది ఫస్ట్ టైమ్ అనమాట. సో, అప్పుడు ఇంత గ్రాండ్ అంటే గ్రాండ్ అని కాదు. కానీ ఇంతలా చేసుకోలేదనమాట. అప్పుడేదో చిన్న వినాయకుడిని తెచ్చుకొని, అప్పటిదప్పుడు డెకరేషన్ చేసుకొని, ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. కానీ ఈ ఇయర్ ఎందుకో నాకు చాలా చేసుకోవాలనిపించింది. అందుకని చెప్పి నేను ముందు రోజే అన్ని ఐటెమ్స్ డెకరేట్ చేసుకోవడానికి అన్నీ ముందుగా ప్రీ ప్లాన్డ్‌గా బుక్ చేసుకొని, ఆర్డర్ పెట్టుకొని అండ్ ముందు రోజే వినాయకుడిని తెచ్చుకొని అన్నీ సెట్ చేసుకున్నాననమాట. నాకెందుకో ఈ ఇయర్ మంచిగా చేసుకోవాలనిపించింది వినాయకుడికి పూజ. వీడియోలో మీకు కనిపిస్తుందా? మా చిన్న బాబు ఏడుస్తున్నాడనమాట. యాక్చువల్లీ వాడికి బనానా కావాలని పాపం చాలా సేపటి నుంచి అడుగుతున్నాడు. నేను దేవుని దగ్గర నైవేద్యం పెట్టాను కదా నాన్న, నైవేద్యం అయిపోయాక ఇస్తాను అని చెప్పాను. కానీ వాడు ఆగట్లేదనమాట. పాపం చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు. కానీ అలా ఎంగిల్ చేసి పెడితే బాగోదు అని చెప్పి నేనే ఆపుతున్నాననమాట. సో, వాడిని మా హస్బెండ్
అలా ప్యాంపర్ చేస్తున్నాడు. అలా కాదు బేటా, ఇలా ఇలా కాదు బేటా అలా అని వాడిని బుజ్జగిస్తున్నాడనమాట. వాడిని ఊరుకోబెడుతున్నాడు. కానీ వాడు చాలా మొండి. అస్సలు వినట్లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. ఎట్ లాస్ట్ బనానా ఇచ్చేంత వరకు ఊరుకోలేదు. బనానా ఇచ్చాకే వాడు సైలెంట్ అయిపోయాడనమాట. సో ఇక్కడ ఇంక నేను దీపం పెట్టేసి మొక్కుంటున్నానమాట దేవుడికి. మంచిగా అమ్మాయి పుట్టాలని. కొంచెం స్వార్థమే, కానీ ఇంట్లో అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా. సో నాకు అమ్మాయి పుట్టాలని చాలా అంటే చాలా కోరికగా ఉంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ పూజ చేస్తున్నారనమాట. మా హస్బెండ్ చాలా సైలెంట్ అండి, చాలా ఇంట్రోవర్ట్, అసలు ఎక్కువ మాట్లాడరు. అండ్ ఇక్కడ మా పెద్దవాడు మొక్కుతున్నాడనమాట దేవుడికి. అండ్ నెక్స్ట్ మా అత్తయ్య వచ్చారు. మా అత్తయ్య వచ్చి మా అత్తయ్య కూడా మొక్కేసుకుంటున్నారనమాట దేవుడికి. మా చిన్నోడిని మొక్కమంటే నాకు బనానా ఇస్తే మొక్కుతాను, లేకపోతే లేదని అలిగి కూర్చున్నాడనమాట. సో ఇంకా పూజ అవ్వగానే వాడికి బనానా ఇచ్చాము. అది కనిపిస్తుందా, వాడు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు బనానా ఇచ్చేంత వరకు. బనానా కావాలి, బనానా కావాలి, బనానా కావాలి అని. అండ్ మొక్కమంటే కూడా లేదు, బనానా ఇస్తేనే మొక్కుతాను లేకపోతే లేదని అలా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ అత్తయ్య కొబ్బరికాయ కొడుతుందనమాట. చెప్పాను కదా, యాక్చువల్లీ మేము 7 months ప్రెగ్నెంట్ అని చెప్పి. సో నేను ఇంకా మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టకూడదు, అందుకని మా బదులు అత్తయ్య కొబ్బరికాయ కొడుతుందనమాట. నేను ఇక్కడ ఆరతిస్తున్నాను. చెప్తున్నారు మా హస్బెండ్ మా చిన్నోడికి, వాడు వినట్లేదని చెప్పి ఇంకలా వాడిని ఊరుకోబెడుతున్నారనమాట. మా పెద్దోడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట వినాయక చవితి అంటే. అలా వినాయకుడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొత్త డ్రెస్ వేసుకొని పూజ చేసుకోవాలి అని. చూడండి వాడు ఎలా మొక్కుతున్నాడో మా పెద్దోడు. మా చిన్నోడు అలా కాదు, ఇద్దరు సేమ్ ఉండరు కదా, ఒకరు క్వైట్ ఆపోజిట్ ఉంటారు, ఒకరు ఇలా ఉంటారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఇట్లా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఇట్లా చేయాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి రైట్ రైట్. జై బోలో గణేష్ మహారాజ్ కి అట్లా. సో ఇది ఇవాళటి వ్లాగ్ అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.